దేశంలోని వివిధ స్పోర్ట్స్ అకాడమీలని ఒకే తాటిపైకి తెచ్చి అనంతపురం ఆర్డిటి స్టేడియం మరో ఖ్యాతిని గడించింది. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ఆర్డిటి డైరెక్టర్ మంజు ఫెర్రర్ ఉన్నారు. సార్ ఏం సార్ ఈ ముఖ్యంగా ఈ ఆటశాల ఉద్దేశం ఏం సార్? ఆటశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఆర్డిటి వచ్చి క్రీడల అభివృద్ధి గురించి లేదా మామూలుగానే అభివృద్ధికి క్రీడలకి ఎటువంటి సంబంధం ఉంది, ఇటువంటి పనులన్నీ మనం ఆర్డిటిలో ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీలో చేస్తున్నాము. మన మాదిరే కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా క్రీడల అభివృద్ధి గురించి చాలా సంస్థలు ఉన్నాయి, పనిచేస్తుంటాయి. సో మనము ఇంకొకరి నుంచి ఏం నేర్చుకోవచ్చు, మన నుంచి ఇంకొకరు ఏం నేర్చుకోవచ్చు. సో వాళ్ళందరినీ ఒక దాటిపైకి తీసుకొని వచ్చి కలుపుకొని ఏం అనుభవాలు ఉన్నాయి ఇంకొకరి ద్వారా నేర్చుకోవడానికి ఈ ఆటశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఇప్పుడు స్పోర్ట్స్ అకాడమీలు హాజరయ్యాయి, అవి ఎలా ఉపయోగపడతాయి సార్ మన అనంతపురం యువతకు కానీ అనంతపురం క్రీడా అంశాల్లో ఉన్న యువతకు కానీ? అంటే ఇక్కడ ఈరోజు నాకు తెలిసి సుమారుగా ఒక 20 సంస్థలు ఉంటాయి. గోవా నుంచి ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి, అస్సాం నుంచి, తమిళనాడు, కర్ణాటక, కేరళ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈరోజు మన కోచ్లు ఉంటారు, రెఫరీలు ఉంటారు, టెక్నికల్ పీపుల్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. సో మన వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అంటే మిగతా చోట్లన్నీ ఏం చేస్తున్నారు, మామూలుగా ఎట్లుంటుందంటే మనం చేసేది అన్నిటికన్నా గొప్ప అని మనం అనుకుంటాం. అదేదో బాయిలో కప్పు ఉన్నట్లు మనం ఉంటాం అన్నమాట. కాబట్టి మిగతా వాళ్ళు కూడా మనం కలిస్తే ఆ అనుభవాలు నేర్చుకుంటాము, వాళ్ళు మన నుంచి నేర్చుకుంటాం, మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటాము. ఇంకా స్పోర్ట్స్లో అనేది కొంచెం ఇండియా కూడా తక్కువ పార్టిసిపేట్స్ ఉంది. మిగతా క్రికెట్ తప్పిస్తే మిగతా క్రీడాంశాల్లో చాలా తక్కువ, ఫుట్బాల్ కానీ హాకీ కూడా ఇంకా ఎమర్జింగ్ కావాలి క్రీడలు. అలాంటి వాటికి సూచనలు సలహాలు ఇచ్చారు సార్ మన దగ్గర నుంచి కూడా? అంటే తప్పకుండా క్రికెట్ అది వేరే స్థాయిలో ఉంది. అది చిన్న పిల్లల నుంచి అవ్వ తాత మామ అంతా ప్రతి ఒక్కరు క్రికెట్ పిచ్చి అది ఒకటి ఉంది. మిగతా క్రీడల్లో అంత లేదు. ముఖ్యంగా మనం ఏం చేయాలా, మిగతా క్రీడలు కూడా క్రికెట్ మాదిరే పైకి రావాలంటే ఫౌండేషన్ వేయాలి, పునాది వేయాలి బాగా. ఎక్కడ మన పాఠశాలల్లో వేయాలి, స్కూల్స్లో మంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉండాలా, పిల్లలకి ఆ అవకాశం కల్పించాలి. చాలా చోట్ల మనం చూస్తాం, ఎన్నో స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, ఉత్త బిల్డింగ్ ఒకటి ఉంటుంది, ఆడడానికి ఏమీ ఉండదు, అంతా 24 గంటలు బిల్డింగ్లో పడింటారు. కాబట్టి ఎక్కడ చెప్పు మనం ఎవరు ఏం పట్టించుకోవడంలే, క్రీడల పట్ల ఎవరు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్నమాట, ప్రాధాన్యత ఇవ్వడంలే, పట్టించుకోవడంలే. 24 గంటలు చదువుకోవాలన్నమాట, వేరేటివి ఏమీ ఉండకూడదు, అట్లున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించడం, అది కల్పిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని క్రీడలు కూడా నాకు తెలిసి బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. సార్ ఆర్డిటి గురించి ఇన్ని సంస్థలన్నీ కూడా ఏమంటున్నాయి సార్? ఇన్ని సంస్థలు ఎలా ఉందంటున్నారు, బాగుందంటున్నారా, ఏమంటున్నారు సార్? ఇంత 20 సంవత్సరాలు ప్రఖ్యాత సంస్థలు కూడా వచ్చారు, ఒక ఒలింపిక్ స్విమ్మర్ కూడా వచ్చారు, ఎలా వాళ్ళు ఏమంటున్నారు సార్? వాళ్ళు చాలామందికి అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ ఆర్డిటి గురించి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ లైన్లో ఉన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ముందు వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఇక్కడికి రావడము, చూడడము, మేము ఈ రకంగా చేయాలని ఉందని చెప్పి మన స్పోర్ట్స్ సెంటర్ ఇది చాలామందికి స్ఫూర్తిగా నిలిచిందనమాట ఇక్కడ చూసిన తర్వాత. కాబట్టి ఇక్కడ చాలా ఉత్సాహంతో వచ్చిన వాళ్ళంతా మొత్తం. సార్ ఫైనల్గా చెప్పండి, అనంతపురంలో కానీ రాయలసీమలో కానీ స్పోర్ట్స్ డెవలప్ అయ్యేందుకు మన దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి ముందు? అంటే మనము ప్రతి జిల్లాలో, కేవలం అనంతపూర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో చేయాలన్నా ఆ నిధులు, అవకాశాలన్నీ ఉండాలా. కానీ చిన్న ఒక్కొక్క అడుగు వేసుకుంటా, ముఖ్యంగా పిల్లల్ని గ్రౌండ్లో వదిలిపెట్టాలా, స్కూల్స్లో టైం కేటాయించాలా, ఆడడానికి అవకాశం ఇవ్వాలా, సమయం ఇవ్వాలా. దాని తర్వాత అన్నీ అవంతకు అవే వస్తాయన్నమాట. ఇక్కడ ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ గ్రౌండ్లు ఇవన్నీ వచ్చే ముందు మనమంతా వంకల్లో, చెరువుల్లో, ఎండిపోయిండే చెరువుల్లో ఇట్లా దాంట్లో ఆడేవాళ్ళము, ఎప్పుడు వదిలేవాళ్ళం కాదు. కాబట్టి అవకాశం ఏదో అన్ని ఈ విధంగానే స్టేడియంలు ఉండాలంటే అవసరం లేదు, స్టేడియంస్ అవసరం లేదు మనకి. ఓపెన్ గ్రౌండ్ ఉంటే చాలు, నేర్పించడానికి కోచ్లు ఉంటే చాలు, అది ముఖ్యం అన్నమాట. మనకేమి పెద్ద స్టేడియంలు ఇవన్నీ అవసరం లేదు. పిల్లలు ఆడాలంటే గ్రౌండ్ ఉండాలా, కోచ్ ఉండాలా, ఆ బాల్ ఉండాలా, ఆ బ్యాట్ ఉండాలా, ఇంకంతకు మించిన ఏం అవసరం లేదు.
థ్యాంక్ యూ. సో దాదాపు ఈ దేశంలోని 25 స్పోర్ట్స్ అకాడమీలతో కలిపి ఆర్డీటీ కూడా టైఅప్ అయ్యి దేశంలోని క్రీడా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా క్రికెట్ తప్పించి ఏవైతే మిగతా గేమ్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రైజప్ చేసేందుకు కూడా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తామంటూ కూడా ఆర్డీటీ డైరెక్టర్ మంజు ఫెరగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ రఘునందన్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.